హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 15వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో ప్రియతం ధాత్రి స్కూటీ ఢీ కొట్టడం, వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవటం వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మంచం మీద 13 ఏళ్ల బాలుడు పడున్నాడు. సెలైన్ బాటిళ్ళు పెట్టారు. ముక్కులోకి ఆక్సిజన్ పైపులు వేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పైపులు కదిలినప్పుడల్లా, పిల్లోడు అదిరిపడ్డప్పుడల్లా గుండెను గట్టిగా పట్టుకొని సదురుతున్నారు. చెదిరిపోయిన పైపులు తీసి సరిచేస్తున్నారు. అలా కొంచెం సేపటికి 2 గంటల తర్వాత అవినాష్కి స్పృహ వచ్చింది. మొదటగా తండ్రి ముఖం చూశాడు. ఎర్రబడ్డ కళ్ళతో అతను గాపరాగా ఉన్నాడు. ఎంతో డిగ్నీగా, ఎంతో హోదాగా ఉండే తండ్రి అలా చూసేసరికి అవినాష్కి మనసు కరిగిపోయింది. తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టి, నీకేం తక్కువ చేశామని ఇలా చేసావురా అన్నాడు. తల్లి, నీకేం కావాలో అడిగితే అది మేము ఇస్తున్నాము కదా, నువ్వు లేకపోతే మేము బ్రతకగలమా, ఎందుకు ఇంత పని చేసావు నానా అని అడిగింది తల్లి. అవినాష్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడో 13 ఏళ్ళు వయసులో జరిగిన సంఘటన ఇప్పటికీ ఫ్రెష్గా అతని కళ్ళలో కనపడుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవంతో అతను ఆ 4 గోడల మధ్య ఉన్నాడు. బయట తిరగాలనిపిస్తుంది, తిరగలేడు. ఒంటరితనం తనని వెంటాడుతుంది. అందుకే ఆ కళ రీఫ్రెష్గా మళ్ళీ వస్తూ ఉంటుంది అవినాష్కు. నిఖితాతో పరిచయం అయ్యాక వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగేవి. అతడనేవాడు, నా తల్లిదండ్రుల పట్ల నాకేం భయం లేదు, గౌరవం ఉంది, విపరీతమైన గౌరవం అనేవాడు. నీ తల్లిదండ్రుల పట్ల నీకు ఉండాల్సింది గౌరవం కాదు, ఆత్మీయత, ప్రేమ. నీకు నచ్చినది కూడా వాళ్ళకి నిర్భయంగా చెప్పగలిగినప్పుడే అది ఆత్మీయత అవుతుంది అని వాదించేది నిఖిత. ఒకే కాలనీలో ఉన్న చాలా కాలం వరకు వాళ్ళిద్దరి మధ్య అసలు పరిచయమే లేదు. అది చాలా గమ్మత్తుగా జరిగింది. ఆఫీస్ పని మీద ఒకరోజు అతను బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. 2 రోజులు ముందుగానే పని జరిగిపోయింది. ఒంటరిగా అక్కడ ఉండబుద్ధి కాక తిరిగి బయలుదేరాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ దొరక్క సెకండ్ క్లాస్లో రావాల్సి వచ్చింది. సాధారణంగా అతడు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయడు. అలాంటి అవకాశం అతని తల్లిదండ్రులు అసలు అతనికి ఇవ్వలేదు. ప్రతి వాళ్ళు పలకరించటం, మాటల్లో పెట్టాలని ప్రయత్నించటం అతనికి చాలా చిరాకు కలిగిస్తాయి. అతను రైలెక్కేసరికి తన సీటున్న టేబుల్ మొత్తం అమ్మాయిలు ఎవరో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సెండాప్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళేమో అనుకొని సర్దుకొని కూర్చున్నాడు. అతడికి చిరాకేసింది. కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుకోవచ్చు కదా అనుకున్నాడు. రైలు కదిలినా వాళ్ళు కంపార్ట్మెంట్ నుంచి దిగలేదు, కబుర్లు ఆపలేదు. అతడు ఏ సీట్లో కూర్చున్నాడో ఆ పక్క సీట్ అతను ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఇంతకు మీ సీట్ ఏది అని అడిగాడు. అవినాష్కి ఏం చేయాలో తోచలేదు. ధైర్యం చేసి లేచి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, ఈ సీటు నాది, కాస్త పక్కకు జరుగుతారా అని అడిగాడు మెల్లగా. అమ్మాయిలో కాస్త పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి, ఈ సీటు మీదని ఎవరన్నారు అని ప్రశ్నించింది. అవినాష్ కొద్దిగా కంగారు పడి, ఇదిగోండి టికెట్, ఇదే సీట్ నెంబరు అని చూపించాడు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చొరవగా టికెట్ తీసుకొని చూసి, కౌంటర్లో కొన్నదా, లేకపోతే ఎవరైనా బ్లాక్లో అమ్ముతుంటే తీసుకున్నావా అవినాష్ అని అడిగింది. తన పేరు ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చేసరికి అతడు ఆశ్చర్యంగా అటు తిరిగి చూశాడు. ఆమె నిఖిత చిన్నగా నవ్వుతుంది. ఎదురుగా ఉన్నది తమ కాలనీ అమ్మాయేనని తెలియగానే అవినాష్కి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఆ అమ్మాయి పేరు గుర్తులేదు. మీరు అని అడిగాడు. నా పేరు నిఖిత అంది. తర్వాత పక్కకు జరుగుతూ చొరవగా ఇక్కడ కూర్చో
టికెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అన్నది ఆలోచిద్దాం అంది. టికెట్ కలెక్టర్ ప్రసక్తి రాగానే అవినాష్కి భయం వేసింది. అతను వచ్చిన గొడవ చేస్తే ఏం చేయాలో తోచలేదు. నిజంగా ఆ అమ్మాయిలు అన్నట్లు ఇది బ్లాక్లో టికెట్ ఏమో, ట్రావెలింగ్ ఏజెన్సీ వాడు తనని మోసం చేశాడేమో, ఈ రకంగా రకరకాలుగా ఆలోచిస్తూ భయపడసాగాడు. ఇలాంటి ప్రవృత్తి మనుషుల్లో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మనసు పాడు చేసుకొని ఎక్కువగా ఆలోచించటం. టికెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందా అన్న దానికన్నా అతను రాకముందే అంతకన్నా ఎక్కువ భయపడటం అతడి మానసిక పరిస్థితి తెలుపుతుంది. అంతలో టీటీ రానే వచ్చాడు. 2 టిక్కెట్లు పరిశీలించి అవినాష్ని దిగమన్నాడు. అవినాష్ బిక్కమొహం వేసుకొని నిలబడ్డాడు. నిఖిత కల్పించుకొని ఆయన టిక్కెట్ మీద కూడా ఈరోజు తేదీయే వేసి ఉంది, కాస్త చూడండి అంది. చార్ట్లో మీ పేరుంది కాబట్టి అతను దిగిపోవాల్సిందే, కావాలంటే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణం చేయమనండి అన్నాడు టీటీ కాస్త పొగరగా. ఆయన రిజర్వేషన్ చేసుకొని వస్తే జనరల్ కంపార్ట్మెంట్లో ఎలా ప్రయాణం చేస్తాడు అని అడిగింది నిఖిత. టీటీ స్వరం బాగా ఎచ్చింది. అవన్నీ నాకు తెలియవు. ఏమన్నా చెప్పాలనుకుంటే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేనేం చేయలేను. వచ్చే స్టేషన్లో దిగి జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. నిఖిత కూడా స్వరం హెచ్చించి, అంటే మీ ఉద్దేశం రైలు కదులుతుంటే స్టేషన్ మాస్టర్ని వెతికి పట్టుకొని ఫిర్యాదు చేస్తూ కూర్చోవాలా అని అడిగింది. అవును, అదే రూలు అన్నాడు అతను. తప్పు చేసింది మీ డిపార్ట్మెంటు. ఒకటే సీటుని ఇద్దరికి అలాట్ చేయడం మీ పొరపాటు. ఇప్పుడు కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న బెర్త్ ముందుగా ఇతరికి ఇవ్వకుండా ఎవరికన్నా ఇస్తే దాన్ని ఏ బేస్ మీద ఇచ్చారో మేం చూస్తాం. నేరుగా వెళ్ళి కంప్లైంట్ రాసిస్తాం. స్టేషన్ మాస్టర్కి కాదు, కన్సూర్ ఫారంకి అంది ఇంగ్లీష్లో. ఆమె ధోరణి చూస్తే రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ కేసులో ఇరుక్కించేటట్లు కనపడింది. టీటీ ఆమె అథారిటీకి భయపడినట్టున్నాడు. పక్క సీటు బెర్త్ కూడా అలాట్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నిఖితనే చూస్తున్న అవినాష్ మనసులో అదోలాంటి సంచలనం ప్రారంభమైంది. స్త్రీల్లో అంతటి చొరవ, పరిశీలన శక్తి, తెలివితేటలు ఉంటాయని అతడికి మొదటిసారి తెలిసింది. అతడికి అంతకుముందు తెలిసిన ఒకే ఒక్క స్త్రీ అతడి తల్లి మాత్రమే. తర్వాత రైల్లో ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నిఖిత ఇంటర్ వరకు మాత్రమే చదివిందని, ప్రైవేటుగా ఇంటి దగ్గరే డిగ్రీ పూర్తి చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇద్దరు స్టేషన్లో దిగి ఒకే ఆటోలో కాలనీకి వచ్చారు. అలా రావటానికి అవినాష్ భయపడ్డాడేమో కానీ నిఖిత మాత్రం చాలా మామూలుగా తీసుకుంది. అసంతృప్తి అనేది మనిషిని 2 రకాలుగా మారుస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే అసంతృప్తి తప్పనగా మారి మనిషిని గొప్పవాడిని చేయొచ్చు, లేదా ఆ అసంతృప్తితో జీవితంలో ఏదైనా సాధించాలన్న కసి, ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల అనాలోచితమైన చర్యలకు దారితీయొచ్చు. ప్రస్తుతం వరోధిని అసంతృప్తితో ఉంది. మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు సుభాష్తో కలిసి పార్కులో 2 రెడ్ హ్యాండ్గా పట్టుబడి అతనితో వేశ్య అనే ముద్ర వేయబడిన తర్వాత వరోధిని ఆవేశంతో కంపించిపోయింది. ఇన్స్పెక్టర్ మగవాళ్ళు ఎలా ఉంటారనేది సోదాహరణగా నిరూపించాడు. అయితే ఇన్స్పెక్టర్ అనుకున్నట్లు ఆ అమ్మాయి ఇక ఆ వ్యవహారాలన్నీ కట్టిపెట్టి చదువు మీద ఏకాగ్రతని నిలపాలి అనుకోలేదు. ఆమెలో కసి మరింత ఎక్కువయింది. ఈ కసి మగవాళ్ళ మీద సుభాష్ని ఎలాగైనా అవమానపరచాలని నిశ్చయించుకుంది. సుభాష్ని అవమానపరచడానికి ఆమె ఎన్నుకున్న ఆయుధం సందీప్.
సందీప్ ఆ కాలేజీలోనే చదువుకునే మరొక యువకుడు. అతడు ఆ సంవత్సరం కాలేజీ యూనియన్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు. అతడు వచ్చి వరోధినిని ఈసారి ఎన్నికల్లో సపోర్ట్ చేయమని అభ్యర్థించాడు. వరోధినికి ఇదొక గొప్ప అవకాశంగా దొరికింది. సుభాష్ని అసూయతో దగ్ధమైపోయేలా చేయాలంటే సందీప్కి చేరువ కావాలని అనుకుంది. దాదాపు 1 నెల రోజుల పాటు ఆమె విశ్రాంతి అనేది లేకుండా సందీప్తో కలిసి పనిచేసింది. బస్సుల్లో, బస్టాండుల్లో, కాలేజీ గోడల మీద పాంప్లెంట్లు అంటించడం దగ్గర నుంచి స్వయంగా అందరినీ దగ్గరికి వెళ్ళి సందీప్కి ఓటేయమని అడగటం వరకు నిర్విరామంగా కృషి చేసింది. అంత అందమైన అమ్మాయి స్వయంగా వచ్చి అడగటంతో ఎవరు కాదనలేకపోయారు. ఎలక్షన్లో సందీప్ అత్యంత మెజార్టీతో గెలిచాడు. నా ఈ గెలుపుకి వరోధిని కారణం. నా ఈ అభినందనలన్నీ ఆమెకే చెందాలి అని పబ్లిక్గా చెప్పాడు. ఆ సాయంత్రం అతను 5 స్టార్ హోటల్లో డిన్నర్ ఇచ్చాడు. ఆ డిన్నర్కి సుభాష్ కూడా వచ్చేలా చూసిందామా. సందీప్ సుభాష్ కన్నా చాలా పై అంతస్తులో ఉన్నాడు. సుభాష్ కేవలం మున్సిపల్ కౌన్సిలర్ కొడుకే. ఆమెకి ఆ రాత్రి జీవితంలో మర్చిపోలేని అనుభూతి మిగిలిపోయింది. సుభాష్ చాలా మౌనంగా ఓడిపోయినట్టు కనపడటం ఆమె ఆహాన్ని బాగా సంతృప్తిపరిచింది. సందీప్తో అవసరమైన దానికన్నా ఎక్కువ చనువుగా తిరిగింది. హోటల్లో మీదపడి మరీ మాట్లాడింది. 2 రోజుల తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు సందీప్ ఐ లవ్ యూ వరోధిని అన్నాడు. ఆమె పొంగిపోయింది. మర్నాడు సందీప్ ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ఈసారి ఆమె ఒక్కదానికే పార్టీ అన్నాడు. ఇద్దరూ కలిసి లంచ్ చేసిన తర్వాత ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇది 2వ అనుభవం. మొదటి అనుభవంలో ఉండే భయం, వణుకు ఈసారి ఆమెలో లేవు. అందువల్ల చాలా సులభంగా అతనికి ఆమె తనని తాను అర్పించుకుంది. అతను దగ్గరయ్యే కొద్దీ ఆమెకు సుభాష్ గుర్తొచ్చాడు. సందీప్ భారీగా సుభాష్ కళ్ళ ముందు కారులో తిరుగుతుంటే అతను ఎలా కుతుకుతులాడుతాడో ఊహించుకుంటూ ఆ అనుభవాన్ని ఆమె ఆస్వాదించింది. దాదాపు 2 నెలల పాటు వీరి ప్రేమ వ్యవహారం నిరాటంకంగా సాగింది. కాలేజీకి సెలవులిచ్చారు. ఆ మరుసటి రోజు జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. 5వసారి ఫోన్ చేసిన తర్వాత వరోధినికి అనుమానం వచ్చింది. సందీప్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ నౌకర్లు లేడని చెబుతున్నారని. మరోసారి నెంబర్ డైల్ చేసింది. చిన్నబాబు లేరమ్మా, బయటికెళ్ళారు అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేశాడు నౌకరు. వరోధిని అనుమానం బలపడింది. అయితే ఆ అనుమానం సందీప్ పట్ల కాదు, అతనికి ఆరోగ్యం బాగోలేదేమో, ఆ విషయం తెలిస్తే అతను గాబరా పడుతుందని అలా చెబుతున్నాడేమో అనుకుంది. ప్రేమికుడిని అంత తొందరగా అపార్థం చేసుకోవడానికి ఏ అమ్మాయి మనసు ఒప్పుకోదు. అయితే వాస్తవం వేరు. ఆమె సందీప్ ఇంటికి ఆటోలో బయలుదేరింది. అతని ఇంటికి చేరేసరికి దాదాపు అరగంట పట్టింది. గేటు దగ్గర గోర్ఖా నవ్వుతూ సలాం కొట్టి గేటు తెరిచాడు. చిన్నబాబు ఇంట్లోనే ఉన్నారా అని అడిగింది. ఉన్నారనుకుంటమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. 2 కార్లు ఉన్నాయంటే ఇంట్లోనే ఉన్నారన్నమాట అన్నాడు. ఆ ఇల్లు, ఆ గోర్ఖా ఆమెకి సుపరిచితమే. ఏ సమయంలో వచ్చిన నౌకర్లు అతి మర్యాద ఇచ్చి గౌరవించేవారు. త్వరలో ఆమె ఇంటి యజమానురాలు కాబోతుందని తెలిసినట్లే ప్రవర్తిస్తారు. వరోధిని ఇంట్లోకి ప్రవేశించింది. ముందు వాళ్ళు ఎవరూ లేరు. సందీప్ గదిపై అంతస్తులో ఉంది. ఆమె మెట్లెక్కి పైకెళ్ళింది. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. అతడికి నిజంగానే అనారోగ్యంగా ఉండి ఉంటుంది. లేకపోతే ఈ వేళలో గదిలో అలా పడుకొని ఎందుకుంటాడు అనుకుంది. ఇప్పుడు తనని చూస్తే ఏమనుకుంటాడు? నీ ప్రేమ ఎంత గొప్పది వరోధిని, చెప్పకుండానే నా
అనారోగ్యం గురించి తెలుసుకొని వచ్చి ఉంటావు. అది నిజంగా నీ ప్రేమ మహత్యమే అంటాడా అనుకుంటూ తలుపు మీద చెయ్యి వేసింది. తలుపు నెట్టబోతూ ఆగిపోయింది. లోపల నుంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒక స్త్రీ స్వరం కూడా ఉంది. ఆ స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. అది తన క్లాస్మేట్ ప్రియాంకది. వరోధిని స్తంభురాలిగా అలాగే ఉండిపోయింది. ఆమె మనసు ఏ విషయమూ ఆలోచించటానికి సిద్ధంగా లేదు. ఈ లోపల నుంచి తలుపు తెరుచుకుంది. బయటకు వస్తున్న ప్రియాంక గుమ్మం వద్ద నిలబడి ఉన్న వరోధిని చూసి ఒక్క క్షణం విస్తుపోయింది. అంతలోనే తేరుకొని వెనక్కి చూసింది. సందీప్ మంచం మీద పడుకొని ఉన్నాడు. బయట నీడ కనపడేసరికి చటుక్కున లేచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. వరోధిని ఇంకా అలాగే నిస్తేజంగా నిలబడి ఉంది. అయితే సందీప్ మొహంలో ఏ కంగారు కానీ భయం కానీ కనపడలేదు. ఫోన్ చేయకుండా వచ్చావేం వరోధిని అని అడిగాడు మామూలుగా. వరోధిని పెదాలు వణుకుతున్నాయి. కళ్ళు జిగేరు రంగులోకి మారాయి. యూ అంది. ఆ తర్వాత ఇంకేం మాట్లాడటానికి నోరు పెగలేదు. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe my channel. Thank you for watching.